సో మనకి స్టూడెంట్స్కే కాదు, మనకే కాదు, స్టూడెంట్స్ కూడా ఉన్నటువంటి ఒక ప్రాబ్లమే. చదివేదంతా గుర్తుండటం అనేది ప్రతిసారి అయ్యే పని కాదు. మన సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నదైతే గుర్తుండే అవకాశాలు ఎక్కువ ఉంటుందేమో కానీ ఈ పేపర్ 1 లాంటి కాన్సెప్ట్లోకి వచ్చేసరికి దానిలో కొన్ని కాన్సెప్ట్స్ గుర్తుండడం అనేది కష్టమే. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ ఇలాంటి ప్రాబ్లం మనకు చెప్తారో, చదువుతాం కానీ గుర్తుండట్లేదు సార్ అనేటప్పుడు మన మెమరీ ట్రిక్స్ లాంటిది అయితే చెప్తామో అలాంటిది మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. నిమోనిక్స్ లాంటిది. నిమోనిక్స్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ని ఒక ఈజీగా గుర్తుపెట్టగలిగే ఒక షార్ట్ కట్ లాగా, మనం మర్చిపోనటువంటి ఒక షార్ట్ కట్ లాగా గుర్తుపెట్టుకోవటం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహేష్ బాబుది సినిమా ఉంది కదా, 1 నేను ఒక్కడిని. సో వాడి చైల్డ్హుడ్ చూపిస్తున్నప్పుడు వాడికి ఒక ప్రాబ్లం ఉంది, మెమరీ ప్రాబ్లం ఒకటి ఉంది. వాడు స్కూల్ బస్సు దిగిన తర్వాత ఇంటికి రావడానికి దారి వాడికి ఎప్పుడు గుర్తుండదు. సో దానికి వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఒక పోయం నేర్పించింది. సో పోయంలో ఏముంది? బస్సు దిగేట అక్కడ నుంచి వాడి ఇంటి దాకా రావటానికి ఉన్నటువంటి రూట్లో ఉన్నటువంటి మేజర్ ల్యాండ్ మార్క్స్, లొకేషన్స్, డైరెక్షన్స్ మొత్తం అందులో ఉంటాయి. సో సాంగ్స్, పద్యాలు ఇవి మనకు గుర్తుంటాయి. పోయమ్స్ లాంటిది మనకు గుర్తుంటుంది. రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి, మ్యాప్ గీసేస్తే గుర్తుండదు. సో సాంగ్ పాడుతూ డైరెక్షన్స్ కరెక్ట్గా చూసుకొని వాడి ఇంటికి చేరుతాడు. సో ఇలాంటి ఈజీగా మెమరీ అంటే మన బ్రెయిన్నే చీట్ చేసుకొని కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకున్న స్థాయిలో మనం క్రియేట్ చేసినటువంటి మెమరీ ట్రిక్స్ని నిమోనిక్స్ అంట. ఇప్పుడు మనం టీచింగ్ యాప్టిట్యూడ్లోకి వచ్చేటప్పుడు మనకి ఎడ్యుకేషనల్ ఫిలాసఫీస్ ఉంది. ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్స్ వాళ్ళ ఫిలాసఫీస్, దానిలో ప్రామినెంట్గా ఇండియా నుంచి 2 ఉన్నారు. ఒకళ్ళు టాగోర్, 2 గాంధీజీ. సో టాగోర్ యొక్క ఎడ్యుకేషనల్ ఫిలాసఫీని మనం నైస్ అని గుర్తుపెట్టుకుంటాం. NICE, నైస్. నైస్ అని గుర్తుపెట్టుకుంటే ఏంటి? N అంటే నేచర్ ఆఫ్ టీచర్, టీచర్ ఒక నేచర్. రెండోది ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ జరగాలి, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్. సి క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ జరగాలి. ఓకే, ఈ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో ఈ 4 కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ ద టీచర్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈ 4 కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చి ఒక అక్రోనియం లాగా నైస్ గుర్తుపెట్టుకుంటాం. సో ఇలాంటిది సబ్జెక్ట్ పరంగా మనం కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది.